వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. జాయింట్ పెయిన్స్ ఏ వయసు వారి నుండి మొదలవుతాయి? అందుకు గల కారణాలు ఏమిటి? ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయి? హోమియోలో గల చికిత్సా విధానాలు ఏమిటో పాజిటివ్ హోమియోపతి డాక్టర్ ఓమర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? దానికి గల కారణాలు ఏంటి? ఆర్థరైటిస్ మనం చూసుకుంటుంటే కీళ్ళ సమస్యలు ఏ విధంగా అయినా సరే నొప్పి కావడము, దానిలో వాపు గురడము, అధిక మూమెంట్ చేస్తున్నప్పుడు నొప్పి కావడము, ఇవన్నీ చూసుకుంటే వేగ్లీ మనం దీనికి అన్నిటికీ ఆర్థరైటిస్ అనుకోవచ్చు. ఆర్థరైటిస్లో అరుగుదల సమస్యలు, గుజ్జు తక్కువ అయిపోవడము, నొప్పి ఎక్కువ కావడము, కీళ్ళ గాయాలు ఉండడము, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. కీళ్ళకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడము, దానిలో సెప్టిక్ రావడం అనేది కూడా మనం చూసుకుంటుంటాము. సో అసలు ఇది ఎలాంటి వయస్కుల వారిలో వస్తుంది జనరల్గా? మనం చూసుకుంటుంటే ఆర్థరైటిస్ రకరకాలుగా ఉంటుంది కాబట్టి రకరకమైన ఆర్థరైటిస్ వయసుతో సంబంధించి వస్తుంటుంది. మామూలుగా ఆస్టియో ఆర్థరైటిస్ కామన్లీ మనం ఇది అరుగుదల సమస్య అనుకుంటుంటాము. అరుగుదల సమస్య అనేది వయసులో కొంచెం ఎక్కువ అధిక వయసు ఉన్న వాళ్ళలో 50 years క్రాస్ చేస్తున్న వాళ్ళలో వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అనుకుంటాం. సో దీనిలో ఆ కీళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు తక్కువైపోవడం, అరగడం అనేది జరుగుతున్నప్పుడు ఇది ఆస్టియో ఆర్థరైటిస్గా మనం అనుకోవచ్చు. ఆర్థరైటిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? దానిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, అది మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడే ఆస్టియో ఆర్థరైటిస్ అనగా ఒక రకంగా అరుగుదల సమస్యలు అనుకుంటుంటాము. ఇది అధిక వయసు వాళ్ళలో కనిపిస్తుంటుంది. రెండవది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆర్థరైటిస్ వస్తుంటుంది. సో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకు సంబంధించి ఒక రకంగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనుకోవచ్చు. మన రోగనిరోధక శక్తి మనకు ఆందోళన చేస్తూ వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్గా మనం అనుకోవచ్చు. మిగతా ఆర్థరైటిస్లో ఆర్థరైటిక్ స్పాండిలైటిస్, ఓకే, ఇంకా జువెనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, చిన్నపిల్లల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తున్నప్పుడు దీన్ని జువెనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటుంటారు. ఓమర్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ కాలర్ తీసుకుందాం. బాబాజాన్ గారు లైన్లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నా ఏజ్ 48. ఓకే. ఫ్రమ్ మదనపల్లి సార్. ఓకేనండి. అయితే 10 years ముందు నీస్లో మోకాళ్ళలో కొద్దిగా నొప్పులు వచ్చాయి కానీ. ఓకే సార్ వినబడుతుందండి, చెప్పండి, సమస్య ఏమైతుంది? ఇప్పుడు ఏమైందంటే ప్రతి జాయింట్ బాడీలో ఎవ్రీ జాయింట్ ఫ్రమ్ ద ఫింగర్స్ ఆఫ్ లెగ్ ఓకే అప్ టు మన మెడ నరాల దగ్గర నుంచి షోల్డర్ ఎవ్రీ జాయింట్ పెయిన్ ఒక 1 month నుంచి వస్తుంది సార్. ఓకే, స్టిఫ్నెస్ ఏమైనా ఉంటుందండి? అంటే మనము కదలిక తక్కువైపోవడం అనేది జరుగుతుందా? కదలిక తక్కువైంది, నిద్రలో కూడా చెయ్యి కదిలించలేని పరిస్థితి ఉంది. మీరు రక్త పరీక్షలు ఏమైనా చేయించినారా? ఒకసారి మన తిరుపతిలో చెకప్ చేయించాను కానీ ఓకే వాళ్ళు కేవలము ఆర్యా ఫ్యాక్టర్ నెక్స్ట్ 1 ఇంకోటి ఏదో టెస్ట్ చేశారు, నెగిటివ్ అని చెప్పేసి పంపించేశారు. ఓకే, మీకు ఇప్పుడు సమస్య ఉన్నది సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అనుకుని మనం అనుకోవచ్చు. దీనిలో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, గతంగా చికెన్ గునియా కానీ ఇన్ఫెక్షన్స్ రావడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావడం వల్ల సో మనకు కీళ్ళ సమస్యలు అనేటివి మొదలవుతున్నప్పుడు ఆర్ఏ పాజిటివ్, ఏఎస్ఓ టైటర్ పాజిటివ్ కాకుండా కూడా మనకు ఒక సీరో నెగటివ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఉంటుంది. సో దీనిలో మీకు అధిక కీళ్ళలో నొప్పులు కావడము, స్టిఫ్నెస్ కావడము, కదలిక సరిగ్గా ఉండకపోవడం అనేది జరుగుతుంటుంది. సో హోమియోలో దీనికి చాలా మంచి పరిష్కారం ఉంది. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి సంప్రదించి టెస్టులు పూర్తిగా ఆయనకు చూపియండి, ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది. ఓకే, మన నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు చెప్పండి డాక్టర్ గారికి, మీ సమస్య ఏంటో వివరించండి. హలో. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి నాగరాజు గారు, వయసు ఎంత ఉంటారు? నమస్తే సార్. ఓకే, ఇప్పుడు సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు నా కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి కింద పిక్కల వరకు భలే నొప్పులుగా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు నేను ఉదయం లేచేసరికి ఒక 20 అడుగులు వేసిన దాకా ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు మరీ నొప్పులుగా ఉంటాయమ్మా. వయసు ఎంత ఉంటారు నాగరాజు గారు మీరు? సార్ 55 సార్. 45? 55 అండి. 55. పని ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీ సార్. నిన్న దాకా లారీ డ్రైవర్కి వెళ్ళాను సార్. ఓకే,
ఒక 2 years నుంచి ఖాళీగా ఉంటున్నాను సార్. ఓకే. సో మీకు ఉన్నది మధ్య తరగతిలో ఉన్న వయసు వాళ్ళలో ఈ వచ్చే సమస్యని కూడా అర్లీ డిజనరేటివ్ చేంజెస్ అంటుంటారు. అంటే అధిక పని చేస్తున్నప్పుడు బరువు ఎక్కువ మోయడం వల్ల కానివ్వండి, సో ఎక్కువ నడవడము, ఎక్కువ కీళ్ళ సంబంధించి మనం ఎక్సర్సైజ్ చేస్తుండడము, స్ట్రెయిన్ ఇవ్వడం వల్ల వీళ్ళకు అర్లీ డిజనరేటివ్ అంటే అరుగుదల సమస్య కొద్ది ముందుకునే స్టార్ట్ అయిపోతుంటుంది. సో ఇది సమస్య కావచ్చు. మ్యాక్సిమం అర్లీ డిజనరేటివ్ చేంజెస్లో ఒక రకంగా అరుగుదల సమస్యలోనే అర్లీ ఏజెస్లో వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. మీరు హోమియోపతికి ఒకసారి సంప్రదించి దీనికి పూర్తిగా ఎగ్జామినేషన్ డాక్టర్తో చేయించుకొని ఏమైనా టెస్ట్ అవసరం ఉంటే అది కూడా చేయించి హోమియోపతి చికిత్స తీసుకోండి. రైట్. మన నెక్స్ట్ కాలర్ ఢిల్లీ నుంచి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా వయసు 38 years అండి. చేతి వేళ్ళు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అవి నొప్పి పెడుతున్నాయండి. రైట్ హ్యాండ్వి లెఫ్ట్ హ్యాండ్వి. అది కనుక్కుందామని చేశాను. ఓకే. మెడ నొప్పి ఏమైనా ఉంటుందా లక్ష్మి గారు? లేదండి. ఓకే. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఇది ఒక 6 months నుంచి అప్పుడప్పుడు లైట్ గా అనిపిస్తుంది. ఒక 6 months క్రితం రైట్ లెగ్ కొంచెం నొప్పి పెట్టేది నీ దగ్గర. అది తగ్గిపోయింది కొన్ని రోజులు అయిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు చేతి ఫోల్డింగ్స్ నొప్పి పెడుతున్నాయండి. ఓకే. ఏమైనా ఏమైనా పదార్థం తిన్న తర్వాత ఎక్కువైపోవడం ఏమైనా జరుగుతుందా? అలాగా అబ్జర్వ్ చేయలేదు. ఓకే. చూడండి, ఈ సమస్య చిన్న కీళ్ళ సమస్య మనం ఎక్కువగా చూస్తుంటే ఒక గౌటీ ఆర్థరైటిస్ సమస్య అనేది మనం చూస్తుంటాం. ఈ గౌటీ ఆర్థరైటిస్లో సీరం యూరిక్ యాసిడ్ అనే ఒక పదార్థము మన రక్తంలో ఎక్కువైపోవడం వల్ల ఇవి మనం గౌటీ ఆర్థరైటిస్ గమనించగలుగుతాము. సో చిన్న కీళ్ళ మధ్యలో ఈ ఉప్పు, సీరం యూరిక్ యాసిడ్ ఉప్పు గనక అది డిపాజిట్ అయిపోయి ఉంటే మనకు కదలికలో పూర్తిగా సరిగ్గా ఫ్రీనెస్ అనేది ఉండదు. సో దీనివల్ల మనకు ఈ గౌటీ ఆర్థరైటిస్ వల్ల మనకు ఈ నొప్పులు కానీ ఈ స్టిఫ్నెస్ కానీ వస్తుంటుంది. మీరు ఒకసారి రక్త పరీక్షలో సీరం యూరిక్ యాసిడ్ ఒకసారి పరీక్ష చేయించి దగ్గరలో ఉన్న హోమియోపతి సెంటర్కి సంప్రదించండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ దొరుకుతుంది. రైట్. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ కృష్ణా జిల్లా నుంచి యేషరత్నం గారు ఉన్నారు. హలో. హలో యేషరత్నం గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే యేసు గారు, చెప్పండి. నాకు 30 సంవత్సరాలు సార్. 30. ఓకే. కాళ్ళు పీపులు సార్, మోకాళ్ళ నొప్పులు కాళ్ళు పీపులు సార్. ఎప్పటి నుంచి ఉన్నాయి యేసు గారు? ఒక 3 నెలల మంటి. ఓకే. ఏమైనా మాత్రలు వాడుతున్నారండి మీరు? ఎక్కడ ఏమీ టెస్టులు చేయించుకోలేదండి. ఓకే. ఓకే. సో ఒకసారి చూడండి, 3 నెలల క్రితమే మొదలైనాయి అంటే మీకు ఇది కూడా అర్లీ డిజనరేటివ్ చేంజ్ కానీ సెప్టిక్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ మనం గమనించవచ్చు. ఏమైనా గతంలో మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ, చికెన్ గునియా ఫీవర్ కానీ ఏదైనా పెద్ద వ్యాధి రావడం వల్ల కూడా సో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనే సమస్యను కీళ్ళకు సంబంధించి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ మోకాలు సమస్యలు కానీ చిన్న కీళ్ళ సమస్యలు కూడా అవుతుంటాయి. తక్కువ వయసు ఉన్నారు కాబట్టి అరుగుదల సమస్య కాకపోవచ్చు. బట్ ఒకసారి మీరు దగ్గరలో ఉన్న హోమియోపతిక్ సెంటర్లో కానీ ఒక డాక్టర్ని, మంచి హోమియోపతి ఫిజిషియన్ సంప్రదించి దీనికి సంబంధించి టెస్టులు కూడా చేయించండి. ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మేడం చెప్పండి. మేడం డాక్టర్ గారితో మాట్లాడాలా? మాట్లాడండి, చెప్పండి వింటున్నారు. శ్రీనివాస్ గారు. మా మదర్ కి మొన్న 2 days అయిందండి. ఓకే. ఒక లెఫ్ట్ సైడ్ మోకాల్లో నొప్పి వచ్చేసిందండి. వయసు ఎంత ఉంటారు? వయసు 50 అండి. ఓకే. ఏమైనా సంఘటన జరిగిందండి? బరువు ఎక్కువ కావడము, దెబ్బ తాకడం? నడుస్తుంటే నొప్పి వచ్చేసింది. ఓకే. జస్ట్ నడుస్తున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్స్రే తీస్తారండి. ఓకే. డాక్టర్ గారేమో ఎక్స్రే లో చూసి బోన్ అరిగిపోయిందండి చెప్పేసి. ఓకే. కావచ్చు కావచ్చు. ఇది 2 టాబ్లెట్లు ముఖ్యంగా ఇచ్చారు, 2 రకాల టాబ్లెట్లు ఇచ్చారు. 15 రోజులు వాడమని చెప్పారు. ఓకే. ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా? అంతగా ఏం లేదండి, ఓవర్ వెయిట్ కూడా అంతగా ఏం లేదు. ఓకే. ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ మనం ఎక్కువగా పని చేస్తున్నప్పుడు కానీ, ఫీమేల్స్ కూడా ఇంటిలో కాకుండా కూడా మెషిన్ వర్క్ చేయడం కానీ, వ్యవసాయం చేస్తున్నప్పుడు కానీ, బయట కూడా ఎక్కువ వాకింగ్ చేయడం అన్నట్టుగా పని చేస్తున్నప్పుడు కూడా కానివ్వండి. సో ఇట్లాంటి ఎక్కువ యూజ్ అనేది, జాయింట్ యూజ్ అనేది ఎక్కువైపోతున్నప్పుడు కానీ మనం ఇది అరుగుదల సమస్య తొందరగా చూడగలుగుతాము.
సో మ్యాక్సిమం మీకు ఎక్స్రేలో అరుగుదల సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ అని ప్రూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీనికి హోమియోపతిలో పరిష్కారం ఉంది. అంటే ఈ డీజనరేటివ్ చేంజ్ అంటే అరుగుదల ఖచ్చితంగా మనకు ఉంటుంది, కానీ ఈ ఇంత అర్లీ కాకుండా కొంచెం డీలే చేస్తూ హోమియోపతిలో కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తాడిపత్రి నుంచి గురుస్వామి గారు ఉన్నారు. గురుస్వామి గారు నమస్తే సార్. నమస్తే స్వామి గారు, చెప్పండి. మా తాడిపత్రి సార్ గురుస్వామి నా పేరు. ఇది మోకాళ్ళ నొప్పి వచ్చింది సార్, 4 ఏళ్ల నుంచి వచ్చింది. ఓకే, వయసు ఎంత ఉంటారు స్వామి గారు? అవును సార్, వయసు 65 ఏళ్ళు ఉన్నాయి సార్. నాకు 64 ఏళ్ళు, 65 పన్నాయి సార్. సమస్యలు కూడా 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 5 ఏళ్ల నుంచి సార్, 5 ఏళ్ళు పన్నాయి సమస్య వచ్చి. ఓకే, డాక్టర్ చూపించింటే అడిగిందని చెప్పినారు, మాత్రలు ఇచ్చినారు. అవి ఓకే మాత్రలు మిగిలిన చెప్పి బాగానే ఉంటుంది. ఓకే, మళ్ళీ మొదలెట్టారు సార్, నొప్పి ఎక్కువ వెళ్ళేది. మళ్ళీ ఎక్కువ వాసింటే నీరు తీసినారు, గలాసమైన వచ్చింది, పెద్ద గలాసమైన. సో మీరు వయసు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది అరుగుదల సమస్య అని మనం అనుకోవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ అని దీనికి చెప్తుంటారు. సో మీకు హోమియోలో దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. అంటే గుజ్జు తక్కువ అయిపోవడము, కీళ్ళ మధ్యలో బరువు ఎక్కువ కావడం వల్ల ఆ గుజ్జు అనేది తక్కువ అయిపోవడం వల్ల మనకు బొక్క మీద బొక్క రాసుకోపోవడం వల్ల ఘర్షణ మొదలవుతుంటుంది. సో ఈ ఘర్షణ వల్లనే మనకి నొప్పి వస్తుంటుంది. సో మీరు హోమియోపతిలో దీనికి ఖచ్చితంగా మనకు పరిష్కారం అయితే ఉంది. అంటే డీలే మాత్రం మనం ఖచ్చితంగా చేయవచ్చు. కొంతమందికి అర్లీ ఏజెస్లో వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మన పరిష్కారం శాశ్వతం కూడా ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి సెంటర్కి ఖచ్చితంగా సంప్రదించి దీనికి పరిష్కారం తీసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తెనాలి నుంచి కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ చెప్పండి కోటేశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నాకు లెఫ్ట్ భుజం నొప్పిగా ఉంటదండి, అట్లనే లెఫ్ట్ కాల్ కూడా బాగా నొప్పిగా ఉంది. ఓకే, మెడ నొప్పి ఉంటాయండి? మెడ నొప్పి లైట్ గా ఉంది. ఓకే, భుజం నొప్పి ఎప్పటి నుంచి ఉంది మీకు? 4 నెలల నుంచి. 4 years. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 50. సారీ సార్ మళ్ళీ చెప్పండి. వయసు? 50. చూడండి, ఈ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో మెడ నొప్పితో పాటు భుజం నొప్పి రావడం అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఇంకా సర్వైకల్ స్పాండిలోసిస్లో చూడడం అనేది జరుగుతుంటుంది సాధారణంగా. అలా కాకుండా కూడా కొంతమందికి ఎక్కువ పని చేయడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ అని ఒక సమస్య ఉంటుంది. అంటే ఈ భుజం పూర్తిగా భుజం కీళ్ళు పూర్తిగా స్టిఫ్ అయిపోవడము, దానికి కదలిక ఉండకపోవడం అనేది జరుగుతున్నప్పుడు దీన్ని ఫ్రోజన్ షోల్డర్గా అనుకుంటుంటారు. చేయి సరిగ్గా పూర్తిగా పైన లేపకపోవడము, దీని కదలిక పూర్తిగా ఉండకపోవడం అనేది మనం చూస్తున్నప్పుడు దీన్ని ఫ్రోజన్ షోల్డర్గా మనం అని అనుకోవచ్చు. సో మీకు ఖచ్చితంగా హోమియోపతిలో దీనికి పరిష్కారం ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి సెంటర్కి ఒకసారి సంప్రదించి దీనికి పరిష్కారం తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అమరావతి నుంచి అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారు హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో వివరించండి. సార్ నేను టూ టైమ్స్ కింద పడ్డాను సార్. ఓకే రమణ గారు. అయితే మోకాలు కింద పడితే విజయవాడలో ఎంఆర్ఐ ఇచ్చాను సార్. ఓకే, మీ వయసు ఎంత ఉంటారు? 28 సార్ నా ఏజ్. 28. ఓకే, అయితే ఎంఆర్ఐ తీపిస్తే ఏసీఎల్ కంప్లీట్ చెప్పారు సార్. మళ్ళీ చెప్పండి. సర్జరీ ఏసీఎల్ కంప్లీట్ అని సర్జరీ చేయాలన్నారు సార్. ఓకే, ఏముంది ఎంఆర్ఐలో? ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని ఏమైనా ఉందండి? లెగ్మెంట్స్ కట్ అని అన్నారు సార్. లిగమెంట్స్ కట్ అయ్యి అన్నారు. ఓకే, ఇప్పుడు మరి ఏజ్ లో సర్జరీ చేయించుకుంటే నేను ఫ్యూచర్ లో డ్రైవింగ్ చేస్తాను సార్ నేను. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎన్ని రోజులు కదా మళ్ళీ ఫ్రీగా? చూడండి, ఖచ్చితంగా మీరు సర్జరీ చేయించుకున్నా, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నా, అలా కాకుండా కూడా ఇంకా ఏమైనా వైద్యం తీసుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రైవింగ్ అనేది చేసుకోవద్దు. ముఖ్యంగా అంటే మీకు బెడ్ రెస్ట్ అనేది కొన్ని 5 to 6 months వరకు బెడ్ రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు సర్జరీ చేయించిన తర్వాత కూడా వెంటనే మనము డ్రైవింగ్ అయితే చేసుకోలేము. సో అలా కాకుండా హోమియో ట్రై చేసి కూడా మీరు ఈ లిగమెంట్ టేర్స్ని మళ్ళీ జాయింట్ ఒకవేళ రెస్ట్ తీసుకొని రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ అంటే కాళ్ళ కదలిక సరిగ్గా కాకుండా ఒకటి తీరుగా పెట్టడం అనేది చేస్తుంటే ఆ లిగమెంట్ కూడా రీఫార్మేషన్ అనేది జరుగుతుంటుంది. సర్జరీ ద్వారా కూడా మనకి ఇది పరిష్కారం పూర్తిగా అవుతుంది. బట్ భవిష్యత్తులో మీకు మళ్ళీ ఇదేమైనా ప్రాబ్లం చేయొచ్చు అనేది మనం చెప్పలేము. సో హోమియోపతిలో పరిష్కారం అయితే ఉంది. ముఖ్యంగా మీరు రెస్ట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ కర్ణాటక నుంచి వీణా కుమారి గారు ఉన్నారు. కుమారి గారు
చెప్పు. నమస్తే అండి. హలో అండి. చెప్పండి డాక్టర్ మీనా గారు గారు. నమస్తే అండి. నమస్కారం. అండి నాకు కొంచెం నడుస్తాం వల్ల చెస్ట్ పెయిన్ లాగా వస్తూ ఉంటుందండి. ఎప్పటి నుంచి ఉందండి? హలో, నాకు ఇది ఒక 3 years నుంచి ఉంటుందండి. ఇది ఒకవేళ చెస్ట్ పెయిన్ ఏమని టీఎంసీ టెస్ట్ అని ఎంజియోగ్రఫీ కూడా చేశారండి, కానీ ఏం లేదు, అంతా నార్మల్ ఉంది అని చెప్పేశారు. ఓకే, గ్యాస్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకు? గ్యాస్ అప్పుడప్పుడు కొంచెం ఉంటుందండి. ఓకే, ఎక్కువ ఉండదు. అయితే కొంచెం 2 నిమిషాలు నడిచానంటే మెడ నరాలు అంతా లెఫ్ట్ సైడ్ మొత్తం చెవుతో సహా నొప్పి వచ్చేస్తుందండి. అసలు నా ప్రాణం పోతుందేమో అన్నంత పోటు వస్తా ఉంటది. మెడకు సంబంధించి ఏమైనా ఎక్స్రే తీసిరా? టెస్ట్ చేస్తున్నారు కానీ ఏం లేదు అని చెప్పేస్తున్నారు. ఓకే, చూడండి, కొద్ది వరకు అరుగుదల సమస్యలు కానీ, కొన్ని నరాల ఒత్తిడి కానివ్వండి, ఎక్కడైనా రక్త ప్రవాహం సరిగ్గా కాకపోవడం అనేది జరుగుతున్నప్పుడు మనకి నొప్పులు అనేది మొదలవుతుంటాయి. రెండవది, మీకు గ్యాస్ సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గ్యాస్ట్రైటిస్లో కూడా చెస్ట్ పెయిన్ అనేది మనం చూస్తుంటాము. చెస్ట్ పెయిన్ ముఖ్యంగా వచ్చేది గ్యాస్ వల్ల కావచ్చు, హార్ట్ వల్ల కూడా కావచ్చు. కానీ జనాలకు కొంచెము అధిక ఉత్సాహం ఎక్కువ ఉండడం వల్ల, మనం యాంగ్జైటీ ఉండడం వల్ల కూడా మనం ఎక్కువ బాధపడుతున్నారు. ఎక్కువ ఒత్తిడి తీసుకున్నప్పుడు కూడా యాంగ్జైటీ వల్ల కూడా ఈ గ్యాస్ సంబంధించి నొప్పి కూడా అగ్రవేట్ అవుతుంటుంది. సో ఇది మీకు మ్యాక్సిమం గ్యాస్ సంబంధించి నొప్పియే కావచ్చు. ఒకవేళ మీరు మరీ ఇంకేమైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి, యాంగ్జైటీ సంబంధించి రిలేషన్స్లో కూడా ఏమైనా టెస్ట్ చేయించుకుంటే మీకు చాలా బెటర్ ఉంటుంది. సో మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి సెంటర్కి ఒకసారి సంప్రదించి దీనికి పరిష్కారం పూర్తిగా తెలుసుకోండి. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ చిత్తూరు నుంచి కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారు మేడం చెప్పండి. హలో హలో చెప్పండి కృష్ణమూర్తి గారు. సార్ చెప్పండి. మోకాళ్ళు కొంచెం నొప్పి సార్, కొంచెం కాళ్ళు వాపు వస్తుంది సార్ 2 మోకాళ్ళు. ఎప్పటి నుంచి ఉందండి? ఒక 3 years నుంచి సార్. 3 years నుంచి. మీ వయసు ఎంత ఉంటారు? 55 సార్. చూడ. ఓకే, పని ఏం చేస్తారు కృష్ణ గారు? పని ఏం చేస్తుంటారు? బిజినెస్ సార్. బిజినెస్. ఓకే, ఎక్కువ తిరగడము, వెయిట్ ఏమైనా ఎక్కువ ఉండడం ఏమైనా ఉందా? ఓకే, చూడండి, మీకు 50 years ఏజ్ దాటిరు అనుకుంటే ఖచ్చితంగా ఇది అర్లీ డీజనరేటివ్ చేంజెస్లోనే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో డీజనరేటివ్ చేంజెస్లో అరుగుదల సమస్యల్లో గుజ్జు తక్కువైపోవడము, సరిగ్గా పౌష్టిక ఆహారం ఉండకపోవడము, మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సమయానికి తినకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఎండలో కూర్చోండి కొంచెం సేపు. ఎండలో కూర్చుంటే విటమిన్ డి అనేది మనకు అందుతుంది. దానివల్ల కూడా ఈ కాల్షియం సంబంధించి మనము తీసుకునే పదార్థాలు ఏమైనా ఉన్నా సరే ఇది పూర్తిగా గుజ్జు తయారు చేయడంలో ఆ కీళ్ళ సమస్యలు పూర్తిగా తగ్గడానికి మనకు హెల్ప్ చేస్తుంటుంది. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి వెంకట్ నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి మేడం. చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే వెంకట్ గారు, చెప్పండి. సార్ నా పేరు వెంకట్ నారాయణ సార్. నా ఏజ్ వచ్చేసి 26 సంవత్సరాలు సార్. ఓకే, నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది సార్. పోతే ఈ నరాలంతా మంటగా లాగుతుంటుంది సార్. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? సమస్య ఒక 20 రోజుల నుంచి ఉంటుంది సార్. ఓకే, సో ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉంటుందా, కాళ్ళకు కూడా పాకుతుంటుందా నొప్పి? కాళ్ళంతా కూడా జూ అని లాగుతుంటారు సార్. ఒకటే. ఎక్స్రే ఏమైనా తీసిర్రా మీరు? నడుముకు సంబంధించి ఎక్స్రే? ఓకే, సో ముఖ్యంగా మీకు ఈ బ్యాక్ పెయిన్ నుంచి కాళ్ళకు పాకుతుంది, చుమ అంటుందంటే ఇది నరం కాంప్రమైజ్ అవుతుంది. అంటే నరాల మీద ఒత్తిడి పడుతున్నప్పుడు ఇట్లాంటి లక్షణాలు మనం చూస్తుంటాము. నడుముకు సంబంధించి ఒక ముఖ్యంగా అరుగుదల సమస్యల్లో స్పాండిలోసిస్ అనేది ఒక సమస్య మనం చూస్తుంటాం. ఈ స్పాండిలోసిస్లో ఎముకల మధ్యలో ఉన్న దిండు ముందుకు సాగుతూ నరం మీద ఒత్తిడి చేస్తున్నప్పుడు ఈ సమస్యలు మనం చూస్తుంటాం. సో ఇది కింది వైపు మనకు పాకుతుందంటే సియాటికా పెయిన్ అని మనం అనుకోవచ్చు. సో మీరు ఒకసారి నడుముకు సంబంధించి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ఒకసారి తీయించుకొని దగ్గరలో ఉన్న హోమియోపతి సెంటర్కి సంప్రదించి దీనికి పరిష్కారం చూసుకోండి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ విజయనగరం నుంచి జోగారావు గారు ఉన్నారు. జోగారావు గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం, చెప్పండి జోగారావు గారు.
అదే మాకు కండరాలు ఉంది సార్. చెప్పండి. కండరాల నొప్పులు ఉందండి. ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? మీ వయసు ఎంత? ఓకే ఓకే. ఇంకేమైనా సమస్య ఉంటుందా? జోగారావు గారు, కండరాల సమస్యలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక చోట నర్వ్ కాంప్రెషన్ అనేది జరగడం వల్ల కానివ్వండి, అధిక పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం కూడా కానివ్వండి, రక్త ప్రవాహం సరిగ్గా ఉండకపోవడం అనేది మనం చూస్తుంటాము. దగ్గరలో ఉన్న పాజిటివ్ సెంటర్కి ఒకసారి సంప్రదించి దీనికి పరిష్కారం తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి విష్ణువర్ధన్ గారు ఉన్నారు. హలో 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 చెప్పండి విష్ణు గారు. మాట్లాడుతున్నానండి. వయసు ఎంత మీది? ఓకే, ఏం చేస్తుంటారు? ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? ఇది 6 months అవుతుందండి. కాల్ బాగుంది కదండి. ఓకే ఓకే. అది కొంచెం జారినట్టుగా వచ్చి హ్యాండ్ పైకి లేకపోతున్నామండి. ఓకే, పరీక్షలు ఏం చేయించారు? ఏం చేయించలేదు సార్ ఇంకా. ఓకే ఓకే. మీరు వయసులో 50 అంటున్నారు కాబట్టి 50+ వయసులో ఉన్న వాళ్ళకు గుజ్జు తక్కువ అయిపోవడం కానివ్వండి, అరుగుదల సమస్యలు మనం ఎక్కువ చూస్తుంటాము. సో ఇది అదే కారణం వల్ల మీకు ఈ ప్రాబ్లం రావడం అనేది మనం చూసుకుంటున్నాం కాబట్టి ఒకసారి ఎక్స్రే చేయించుకొని దగ్గరలో ఉన్న హోమియోపతిక్ సెంటర్కి ఒకసారి సంప్రదించి దీనికి పూర్తిగా పరిష్కారం తెచ్చుకోండి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి లీల గారు ఉన్నారు. లీల గారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే డాక్టర్ గారు, నా పేరు లీలా, విజయవాడ నుంచి. 4 months అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. ఓకే. నాకు ఒక లింగమెంట్ టేర్ అయిపోయింది, ఒక లింగమెంట్ డ్యామేజ్ అయిందని చెప్పారు. బ్యాక్ లో? కాలు దగ్గర అండి, మోకాలు దగ్గర. ఓకే ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్లో లిగమెంట్ టేర్స్ కానీ, టెండాన్ టేర్స్ కానీ, సైనోవియల్ ఫ్లూయిడ్ తక్కువైపోవడం కానివ్వండి, అరుగుదల సమస్యలు తక్కువ చేయడానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. లిగమెంట్ టేర్ అవ్వడానికి కారణము ఎక్కువ బ్రిస్క్ మూమెంట్ అనేది మనం చూస్తుంటాము. అంటే మన కీళ్ళలో బొక్కలకు సంబంధించి ఒక జాయింట్ ఉంటుంది కాబట్టి ఆ జాయింట్ అటాచ్మెంట్ని లిగమెంట్ అనుకుంటున్నాము. దీనిలో ఏదైనా ఫ్రిక్షన్ వల్ల, ఘర్షణ వల్ల మనకు ఏదైనా ఎక్కువ ఒత్తిడి అవుతున్నప్పుడు దీనికి టేర్ అనేది జరుగుతుంటుంది. దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్, అంటే ఎక్కువ కదలిక చేయకుండా మనం ఒకటే తీరుగా జాయింట్ని మూమెంట్స్ చేయకుండా అలానే మెయింటైన్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచి పరిష్కారం ఉంటుంది. దగ్గరలో ఉన్న హోమియోపతి సెంటర్కి సంప్రదించి మీరు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఉయ్యూరు నుంచి పార్వతి గారు ఉన్నారు. పార్వతి గారు. హలో హలో. ఓకే, కాలర్ కట్ అయినట్టున్నారండి. రైట్, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు అధిక బరువు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇది ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అధిక బరువు ఉన్నప్పుడు కీళ్ళ సమస్యలు కావడానికి మనకు అవకాశం, రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బరువు ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళకు కానీ, మోకాళ్ళకు కానీ, ఎక్కువ చిన్న కీళ్ళ మధ్యలో కూడా ఒత్తిడి అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనం ఇది సమస్య అనేది చూస్తుంటాం. ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు గుజ్జు అనేది పూర్తిగా అరగడం అనేది చూస్తుంటాం కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్, అర్లీ డిజనరేటివ్ చేంజెస్గా మనం చూస్తుంటాము. రైట్, ఇప్పుడు ఆర్థరైటిస్కి చాలామంది పేషెంట్స్ హై డోస్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. మరి దానికి హోమియోలో ఎలాంటి చికిత్స విధానం మీరు అందిస్తున్నారు? హై డోస్ డ్రగ్స్ అనేది కాకుండా మనము హోమియోపతిలో పాజిటివ్ హోమియోపతిలో అయితే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే ఒక థెరపీ ద్వారా, ఈ ట్రీట్మెంట్ మోడ్ ద్వారా సమస్య రావడానికి కారణము ముఖ్యంగా అది చూసుకుంటూ వంశపారిపరంగా ఏమైనా ఎంతవరకు మనకు దీనికి సంబంధించి అది ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి క్యూర్ చేయడానికి, ఇవన్నీ పూర్తిగా అనలైజ్ చేసుకుంటూ
కాన్స్టిట్యూషనల్ సింబలిజం అంటే మనము బాడీ తత్వాన్ని వాళ్ళ మనస్తత్వాన్ని పూర్తిగా అనలైజ్ చేసుకుంటూ వాళ్ళకు రావడానికి కారణం ఏం కావచ్చు ఇవన్నీ రూట్ కాజ్ ద్వారా పూర్తిగా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు డోస్ అనేది ఎక్కువ కాకుండా కూడా దీన్ని కరెక్షన్ ఫ్రమ్ ది రూట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకు ఎక్కువ డోసెస్ కూడా అవసరం ఉండకపోవచ్చు. ఓమర్ గారు, చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే చాలామంది ఏళ్ల తరబడి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ మీ హోమియోలో ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా మనకు కొంచెం వరకు అయితే టైం అయితే కాటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులు కాబట్టి మ్యాక్సిమం 1.5 years నుంచి 2 years వరకు వాడితే పూర్తిగా శాశ్వత పరిష్కారం. అర్లీ డిజనరేటివ్ చేంజెస్లో అయితే ఖచ్చితంగా మధ్యతరగతి వయసు వాళ్ళకైతే ఖచ్చితంగా మనకు పరిష్కారం అనేది చూస్తుంటాం. ఇంకా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనం చూసుకున్నప్పుడు ఈ డీలేయింగ్ అనేది ఎక్కువగా మనం అంటే ఈ డీజనరేటివ్ చేంజెస్ కొంచెం అరుగుదలన్నీ పూర్తిగా మనం డీలే అయినా చేసుకోవచ్చు. ఆర్థరైటిస్ పరిష్కారాలు మా వ్యూవర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓమర్ గారు. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.